నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పోస్టులు మారుతున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మారుతున్నాడు. ఆల్రెడీ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలకు వెళ్ళబోతున్నాడు. ఇదే కదా ఈ వారం రోజుల నుంచి చర్చలు కానీ, డిస్కషన్లు కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ స్టేట్మెంట్లు నేను గతంలో కూడా చెప్పా. ఎవరైనా సరే ఒక స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు ఇది నిజమా కాదా అన్నది అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం అన్నటువంటి విషయం ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఇది 3 పార్టీల యొక్క సమిష్టి నిర్ణయం. ఖచ్చితంగా వీళ్ళు 3 పార్టీ నాయకులు మాట్లాడుకుంటే తప్ప ఇది ఒక నిర్ణయానికి ఒక స్పష్టత రాదు. మనకి మీరు ఈ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి అంశాలన్నీ కూడా అవాస్తవాలు. ఎప్పుడైతే లోకేషో లేకపోతే పవన్ కళ్యాణో లేకపోతే పురంధర బీజేపీ వాళ్ళు లేకపోతే టీడీపీ చీఫ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి మేము పలానా వ్యక్తిని సీఎంగానో లేకపోతే డిప్యూటీ సీఎంగానో నియమించబోతున్నామని చెబితే అది అఫీషియల్ న్యూస్ అవుతుంది. అట్లా కాకుండా కార్యకర్తల యొక్క ఆలోచననో లేకపోతే కొంతమంది నాయకుల యొక్క ఆలోచననో అనుకొని మేమే నిర్ణయిస్తున్నాము, ఈయనే డిప్యూటీ సీఎం అనేటటువంటి ఫేక్ స్టేట్మెంట్లు వద్దు. ఇది ఏదో ఒక రోజు ఈ అంశాలను కానీ పార్టీ అధినాయకత్వం కట్టడి చేయకపోతే కార్యకర్తల్లోనో లేకపోతే పార్టీ నాయకుల్లోనో ఒక వినూత్నమైనటువంటి నిరసన భావం వస్తుంది. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన అధినాయకత్వం మీద ఉంటుంది అని అన్నా. సో దానికి నిన్న దావోస్లో జరుగుతున్నటువంటి యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఎంపీ భరత్ కూడా సీఎం, డిప్యూటీ సీఎంల విషయం మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొంచెం మందలించడం జరిగింది. అంటే వచ్చినటువంటి సందర్భం ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్లు ఏంటి అని. సో దాంతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీఎంను కానీ డిప్యూటీ సీఎంను కానీ మార్చేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వద్దు అని ఎప్పుడైతే ఆయన అన్నాడో వెమ్మటే లోకేష్ కూడా ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి సంఘటనల ద్వారా కానీ పరిస్థితుల దృష్ట్యా డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మార్పు అనేది లేదు. ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని ట్రోల్ చేయొద్దు, ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడొద్దు అని లోకేష్ దావోస్ నుంచే తనకు సంబంధించినటువంటి నాయకులకు కానీ సింపథైజర్స్ కానీ ప్రత్యక్షంగా చెప్పినాడు. అంటే ఒకసారి ఆలోచించండి. నేను అందుకే చెప్తున్నా, ఇన్ఫర్మేషన్లో క్లారిటీ లేకుండా దయచేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొద్దు. దీనివల్ల కింది స్థాయి నాయకుల మధ్య కొంచెం అయోమయ పరిస్థితి ఉంటుంది, కొంచెం భేద అభిప్రాయాలు వచ్చేట ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని ఖండించాలని చెప్పి మొత్తానికి నిన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ వీటి మీద స్పందించడం, కింది స్థాయి నాయకులకి వీటిని మాట్లాడొద్దు, ట్రోల్ చేయొద్దు అని చెప్పడం నిజంగా మంచి సందేశమే. థ్యాంక్ యూ.